నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. భజించెదను కొనియాడెదను, భజించెదను కొనియాడెదను, స్తుతించెదను నీ నామమును, స్తుతించెదను నీ నామమును. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా. మందిలో అతి సుందరుడా, సౌందర్యవంతుడా నా యేసయ్యా. 10,000 మందిలో అతి సుందరుడా, సౌందర్యవంతుడా నా యేసయ్యా. మహనీయుడవు మహిమోన్నతుడవు, మహనీయుడవు మహిమోన్నతుడవు, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు నేను గమనించాల్సింది ఏమిటంటే, ఆయన మాట వింటే చాలు నా సంసారం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు నా కుటుంబం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు నా జీవితం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు దీర్ఘకాలపు రోగాలు నన్ను విడిచిపెట్టిపోతాయి, ఆయన మాట వింటే చాలు నా దరిద్రం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఆయన మాట వింటే చాలు నేను రక్షింపబడతాను. మీరు కొంచెం ఆలోచించండి. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను ఈ వాక్యాలు మీకు అందించడానికి, యేసు కృపా మినిస్ట్రీస్ని ప్రపంచమంతటికి పరిచయం చేయడానికి, యేసు కృపా మినిస్ట్రీస్ను ప్రభు నడిపించడానికి ఏ యోగ్యత నాకు లేకపోయినా కేవలము ఆయన మాట విని, ఆయన మాటకు భయపడి, ఆయన మాట ప్రకారం జీవించటానికి తల వంచడం వలన ఈ కార్యాలు ప్రభు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ
ఎంతోమంది సాక్ష్యం ఇస్తారు. అయ్యా నేను పచ్చి త్రాగుడుపోతును బాబు, అయ్యా నేను వ్యభిచారిని బాబు, అయ్యా నేను వేశ్యను బాబు, అయ్యా మీరు చెప్తున్న వాక్యం విని నా హృదయం మారిపోయింది బాబు, యేసయ్య మాటలు విన్న తర్వాత నా లోపలి అంతరంగంలో దేవుడు కార్యం చేశాడు బాబు, ఇప్పుడు నాకు త్రాగుబోతనం లేదయ్యా, అయ్యా ఇక వ్యభిచారాన్ని విడిచిపెట్టానయ్యా, దొంగతనాలు విడిచిపెట్టానయ్యా, నరహత్యలు విడిచిపెట్టానయ్యా, అయ్యా ఇక పాపం అంతా వదిలిపెట్టానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తున్నానయ్యా, నేను నీతోనే బాప్తిసం తీసుకున్నానయ్యా, రక్షింపబడ్డానయ్యా. ఆయన మాటల్లో జీవం, ఆయన మాటల్లో శక్తి, ఆయన మాటల్లో స్పష్టత, ఆయన మాటల్లో రక్షణ, ఆయన మాటల్లో ఆశీర్వాదం, ఆయన మాటల్లో నిత్య జీవం. నిత్య జీవం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభుతో సీమోను పేతురు అంటాడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని కుమారుడవు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం నాయనా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దైవ కుమారుడవయ్యా, దేవాది దేవుడవయ్యా, మహనీయుడవయ్యా నాయన. అయ్యా నీ మాటల్లో జీవం ఉంది ప్రభువా, నీ మాటలు చచ్చిపోయిన వారిని బ్రతికించే మాటలు నాయన, నీ మాటలు వేశ్యలను దొంగలను నీతిమంతులుగా మార్చే మాటలు నాయన, నీ మాటలను దరిద్రులను లేవనెత్తి ఐశ్వర్యవంతులు చేసే మాటలు నాయన, నీ మాటలు పామరులను పండితులుగా మార్చే మాటలు నాయన, నీ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు నాయన. నీ మాట విన్నవాళ్ళు, నీ మాట వినిన వారు జీవితంలో ఎన్నడూ చెడిపోరు నాయన. నీ మాట వినిన వారు లోకములో ఒక చరిత్ర కలిగిన వాళ్ళు అవుతారు నాయన. నీ మాట విని నీ మాటకు లోబడిన వారు వారి జీవితంలో ప్రపంచంలోనే మాదిరికరంగా ఉంటారు నాయన, మార్గదర్శకంగా ఉంటారు నాయన. ఒకసారి ఒక ఆయన కమ్యూనిస్టులో ఒక లీడర్గా ఉంటాడట. మోటార్ సైకిల్ మీద అట్లా వెళ్తున్నాడు. రోడ్లో వెళ్తుంటే ఆ సిటీలోనే ప్రక్క గ్రౌండ్లోనే, రోడ్డు ప్రక్క గ్రౌండ్లోనే అంతా లైట్ అరేంజ్మెంటు, ఇవి అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేస్తే ఈయనకెందుకు మోటార్ సైకిల్ స్లో చేసుకొని కొంచెం ఆకర్షించబడ్డాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టులో ఉన్నాడు కదా, పాటలు పాడడము, ఆయన కూడా కొంచెం ఉజ్జీవమైన మాటలు చెప్పడం ఇవన్నీ చేస్తాడు. యాక్చువల్లీ దాంట్లో ఉన్నవాళ్ళు దేవుడు అంటే నమ్మకుండానే బ్రతుకుతూ ఉంటారు. ఏం జరిగిందంటే, ఎందుకు అటు వెళ్ళి కూర్చుందాం కాసేపు అని వెళ్ళి కూర్చున్నాడట. కాసేపటికి పాటలు పాడడం, ప్రార్థన చేయడం మొదలు పెడితే పాటలు బాగానే ఉన్నాయి, పాటలు విందాంలే అని కూర్చున్నాడట. ఆ సంగీతం, ఆయనకు సంగీతం పిచ్చి, పాటలు పిచ్చి వింటున్నాడు. అవన్నీ అయిపోయేసరికి తిరిగి చూస్తే జనం వేల కొలది చుట్టుకుపోయారు. లేచి వెళ్ళడానికి ఏదో ఒక నామోసిగా అనిపించి, ఏమన్నా అనుకుంటారేమో నేను లేచి వెళ్తే, వెళ్ళకూడదేమో. ఏది ఏమైనా ఏం చేయాలి, దైవజనుడు వచ్చాడు, ప్రసంగం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈయన యొక్క సిద్ధాంతం ఏంటంటే, నేను యేసయ్య మాటలు వినకూడదు అంటే, సైతాను ఆయన ఉద్దేశాన్ని అలా చేస్తున్నాడు. నేను యేసయ్య మాటలు వినకూడదు, ఏదో పాటలు అంటే విన్నాను సంగీతం కోసం, బాగానే ఉంది, పర్వాలేదు, వినకూడదు ఇప్పుడని 2 చెవుల్లో వ్రేళ్ళు పెట్టుకున్నాడంట. 2 చెవుల్లో వ్రేళ్ళు పెట్టుకున్నాడంట. ఎంత తెలివో చూసారా, సైతాను ఎట్లా చేస్తూ ఉందో చూసారా. దేవుని సేవకుడు వాక్యం, దేవుని మాటలు చెప్తుంటే ఈయన 2 వ్రేళ్ళు చెవులలో పెట్టుకున్నాడట. ఒక ఈగ వచ్చి మాటికి ముక్కు మీద వాళ్తూ ఉందట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనోడు తట్టుకోలేక, భరించలేక గబామని ఇట్లా అన్నాడు. ఈ లోపలనే దైవ సేవకుడు ఒక మాట అంటున్నాడంట, చెవులు గలవాడు దేవుని మాట వినుగాక అంటున్నాడట వాక్యంలో. ఆ ఈగ వచ్చి గిలిగిలి చేసేసరికి ఈ చెవిలో వ్రేలు తీసి ఇలా అనే లోపలనే ఆ మాట వచ్చి ఈయన చెవుల్లో పడింది.
చెవి గలవాడు దేవుని మాట వినుగాక అన్నాడు. ఈయనకు ఒక రోషం వచ్చింది, నాకు చెవులు లేవా? నాకు చెవులు ఉన్నాయి కదా, నేనెందుకు వినకూడదు? ఆయన చెవులు గలవాడు అంటున్నాడు, ఏకంగా నేనేం చెవులు లేనివాడినా అని 2 వ్రేళ్ళు తీసి విన్నాడు. వాక్యం అయిపోయే లోపల పరిశుద్ధాత్ముడు ఆయన మీద పనిచేశాడు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. అక్కడే మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడి మంచిగా దేవుని సేవకుడు అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. వినాలి ఆయన మాట నీ చెవిలో పడాలి, నీ హృదయంలో పడాలి. ఆయన మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే క్రైస్తవ జీవితంలో కూడా ఎదుగుదల లేదు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, దుఃఖ దినాలు ఉన్నాయి, మరి పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, ఇవి ఆచారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ బసవ బుధవారం రోజు ఆ మటల ఆదివారం గత సంవత్సరంలో మటలన్నీ కూడా పెట్టుకున్నవి కాల్చేసి బూడిద తీసుకొని సిలువ గుర్తు వేయించుకుంటాం. నేను ఎప్పుడు వేయించుకుంటాను నాకు గుర్తులేదు. నేను కూడా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో 15 ఏళ్ళు 16 ఏళ్ళు బ్రతికాను, కానీ నాకు గుర్తులేదు, వేసుకోలేదు కూడా అనుకుంటాను. ఆచారాల్లో ఉన్నాను. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. ఈ 40 రోజులు మాంసం కూరలు మానుకుంటాం, సినిమాలు మానుకుంటాం, ఇంకా నిష్ఠగరిష్టలు ఉంటాం, అన్నీ. కానీ దేవుని మాట మాత్రం వినం. వడ్డీ వ్యాపారం చేయొద్దంటే చేస్తాం, అబద్ధం ఆడొద్దంటే ఆడతాం, ఎదుటి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దంటే చెబుతాం, వ్యసన పడొద్దంటే వ్యసన పడతాం, పొరుగువానికి సహాయం చేయమంటే చెయ్యం. నేను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించంటే ప్రేమించం. అన్నీ ఉన్నాయి. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, కురవొత్తులు వెలిగించేటివి ఉన్నాయి, అగరబత్తులు వెలిగించేటివి ఉన్నాయి, లెంట్ డేస్లు పాటించేటివి ఉన్నాయి, పండుగలు పాటించేటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని మాట వినం. అందుకే క్రైస్తవ జీవితములో ఆధ్యాత్మికమైన ఆనందకరమైన ఎదుగుదల లేదు, బాగుపడడం లేదు. ఈ శతాధిపతి ప్రభుతో ఆ మాట చెప్పి, అయ్యా నీ మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడంటే ప్రభు అన్నాడు, ఇంతటి విశ్వాసమంతుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అనేకులు నా ఎద్దకు వస్తారు, కానీ నా మాట సెలవిస్తే బాగుపడతాను అన్న విశ్వాసం ఇతనికి వచ్చేసింది. ఆ మాట అనిపించుకొని వెళ్ళాడు, తన దాసుడు బాగుపడ్డాడు. యేసయ్య కోట్లాది స్తోత్రాలు. బాగుపడ్డాడు. ఆయన మాట ప్రకారం జీవించి, ఆయన మాట విందాం, ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటను మనస్కరిద్దాం, ఆయన మాటను లక్ష్య పెడదాం, ఆయన మాటకు జీవితాన్ని శిరస వహిద్దాం. ఎవరే మాటలు చెప్పినా వినకండి, ఎవరే మాటలు బుటకాలు చెప్పినా కానీ వాటిని గురించి వినకండి, ఆయన మాట వినండి. ఎప్పుడు వింటామో అప్పుడు బాగుపడతాం, అప్పుడు వర్ధిల్లుతాం, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, అప్పుడు కార్యాలు నూతనంగా జరిగిపోతాయి. ఆయన మాటలు వట్టి మాటలు కావు, ఆయన మాటలు వట్టి మాటలు కావు. ప్రకటన గ్రంథంలో యోహానుతో యేసు ప్రభు అంటాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆయన మాటలు వట్టి మాటలు కావు, చెప్పి చనిపోయిన మాటలు కావు, నిర్జీవమైన మాటలు కావు, చనిపోయిన వాని మాటలు కావు, చనిపోయి తిరిగి లేచిన వాని మాటలు. మానవాళి పాప పరిహారం కొరకు ప్రాయశ్చిత్త బలిగా రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టి రక్తం ఒలికించి సిలువలో నలిగి రుధిరము ధారపోసినటువంటి జీవంగల దేవుని మాటలు, సమాధి చేయబడి మృతిని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య మాటలు, సజీవుడైన యేసయ్య మాటలు. ఈ మాటలను నువ్వు వినాలి. చూడండి, కాసేపు వింటావు, అట్లా బయటికి పోతావు. ఇక్కడే తెలిసిపోతుంది. మందిరానికి వెళ్ళి కూడా మందిరంలో దేవుని మాటలు వినకుండా, గ్రహించకుండా
సెల్ ఫోన్ మ్రోగితే బయటికి వెళ్తావు, వాళ్ళతో వీళ్ళతో వ్యవహారం చేస్తావు. ఇంకెప్పుడు బాగుపడతావు? అదే ఒక చలనచిత్రం చూస్తున్నావు అనుకో, అదే లోకపు వార్తలు వింటున్నావు అనుకో, ఎంత శ్రద్ధ వహిస్తావో, ఎంత మనసు పెడతావో. నేను బాగుపరిచేటివి ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏమీ లేవు, ఏమీ లేవు. నీ జీవితంలో, నా జీవితంలో తల ఉంచుదాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ప్రభువా, ఈరోజు నుండి నేను నీ మాట తూచా తప్పకుండా వింటాను. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నీ మాటల్లో పొల్లైన సున్నైన తప్పిపోదు ప్రభువా. అలాంటి నీ మాటలు నేను వింటాను, నీ మాటకు లోబడతాను, నీ మాట ప్రకారం జీవిస్తాను ప్రభువా. తలలో వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, ఇంతకాలం నేను కొన్ని మాటలు విని కొన్ని మాటలు వినకుండా ప్రవర్తించనేమో, నీ మాటకు లోబడకుండా ధిక్కరించిన క్రియలు చేశానేమో, రహస్యపు తప్పులు చేశానేమో, నీ మాటకు లోబడకుండా ప్రవర్తించానేమో. అయ్యా తండ్రి, కుటుంబములో నీవు నేర్పించిన నీ మాటలను మేము ఉల్లంఘించామేమో. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి అన్ని విషయాల్లో చెప్పిన మాటలు మేము వినలేదేమో. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని చెప్పిన మాట మేము వినలేదేమో. పిల్లలారా, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పిన మాటలు మేము వినలేదేమో. దయచేసి క్షమించండి, కనికరించండి. అడుగు వేసిన, అడుగు తీసిన, ఏ పని చేసినా, ఏమి తలపెట్టినా నీ మాట ప్రకారం జీవించే మనస్సు మాకివ్వండి. నీ మాటకు లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. దేవా, నేను ప్రాధేయపడి అడుగుతున్నాం. దయగల దేవా, నేను దీన మనసుతో అడుగుతున్నాం. నీ మాట వినే చెవులను దయచేయండి, నీ మాటకు లోబడే మనసును దయచేయండి, నీ మాట ప్రకారం జీవించే హృదయాన్ని దయచేయండి. దేవా, మమ్మల్ని స్వాధీనపరచుకొనండి. పరమ తండ్రివైన దేవా, నా రక్షకుడవగు ప్రభువా, మమ్మల్ని వశపరచుకొనండి. మమ్మల్ని నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొనండి. ఈ లోకపు మాటలు వినకుండా, చెప్పుడు మాటలు విని చెడిపోకుండా, ప్రభువా, మమ్మల్ని చెడగొట్టే మాటలు, మాయధారి మాటలు, విషపూరితమైన మాటలు, మోసకారి మాటలు, అన్యాయపు మాటలు, లేనిది కల్పించి చెప్పే మాటలు ప్రభువా మేము వినకుండా నీ మాటలు వినడానికి చెవులనివ్వండి. ప్రార్థనలో మోకాళ్ళు నీ మాటలు వినడానికి మాకు నేర్పించండి. క్రియారూపకంగా అనుదినం మేము చేసే ప్రతి పనిలో నీ మాట విని జీవించడానికి సహాయం చేయండి. నీ మాట వింటే బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పారు. వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసినా, ఇంటి మీద కొట్టినా అది ఏమాత్రం కూడా చెడదు, పడదు అని చెప్పారు. దేవా, నీ మాట ప్రకారం మమ్మల్ని జీవింపచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలను, వాక్యాన్ని విన్న బిడ్డలను, అల్పుడనైన నన్ను, కుటుంబాన్ని, ప్రభువా, ప్రపంచమంతటా నిన్ను నమ్మిన ప్రతి బిడ్డను నీ మాటతోనే బ్రతికించండి, నీ మాటతోనే బ్రతికించండి, నీ కృపతోనే బ్రతికించండి. అన్యజనులు సహితము నీ మాటకు లోబడడానికి ఆకర్షించండి. చెడగొట్టే మాటలు, మనిషిని మాయోపాయ స్థితిలోనికి దించి నాశనం చేసే మాటలు, మోసగారి మాటలు, అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు, అక్రమంతో కూడిన మాటలు మానవుల్లో కూరుకుపోయాయి. అట్టి మాటలకు మేము మోసపోకుండా నీ మాటలకు మేము సత్యమంతుడవు, నీతిమంతుడవు, కుటుంబాలను కట్టే మాటలు చెప్పే దేవుడవు, రక్షణ పొందుటకు మాటలు చెప్పే దేవుడవు, ఊబిలో నుండి ఉన్నత శిఖరాల్లోకి తీసుకుని వచ్చే మాటలు చెప్పే దేవుడవు, జ్ఞానోదయం కలిగించే మాటలు చెప్పే తండ్రివి. అట్టి నీ మాటలకు మా జీవితాలను లోపరుచుకొని చాలినంత కృప మాకు దయచేసి మా నూరేళ్ల జీవితం, మా పిల్లల 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 తరతరాల జీవితాలు
నీ మాట ప్రకారం జీవింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమమును, మన ప్రియ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం, ఆయన సన్నిధిలో ఈ కార్యక్రమంలో పాలు పొందిన మనందరికీ, విశ్వంలో ఆయన నమ్మిన ప్రతి బిడ్డకును, ఆయన ఎరగని పిల్లలకును ఆయన కృప నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసయ్యకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ వందనములు, శుభములు. యేసయ్య కృపను బట్టి ఆయన తన దాసులకు బయలుపరిచినటువంటి యేసుకృప మినిస్ట్రీస్ యొక్క పరిచర్యలు మరి అనేకులకు తెలిసిన విషయమే. యేసుకృప పండుగలు ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటూ ఉన్నాం. జనవరి మాసం చివరి వారంలో జరగవలసినటువంటి యేసుకృప పండుగలు కరోనా యొక్క అంతరాయం వలన జరపలేకపోయాం. యేసయ్య గొప్ప కార్యం చేశాడు, అందరి ప్రార్థనలు విని. అందును బట్టి ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీ రాత్రి కూటం వరకు 5 రోజులు రాత్రింపగళ్ళు యేసుకృప పండుగలు అద్భుతంగా దేవదేవుడు ఏర్పాటు చేశాడు. ఇందుకు వాక్యోపదేశాన్ని అందించడానికి దేవుని సేవకులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప సేవకులు బెంగళూరు పట్టణం నుండి బైబిల్ కాలేజీని నడిపిస్తూ అనేక ప్రాంతాల్లో సేవకులను తయారు చేస్తున్నటువంటి గొప్ప దేవుని వాక్యమును అందిస్తున్న సేవకులు గాడ్విన్ గారు మరియు డాక్టర్ ఎన్ జైపాల్ గారు, ఇంటర్నేషనల్ టీవీ స్పీకర్, వారి యొక్క పెద్ద కుమారుడు జోసఫ్ పాల్ ప్రకాష్ గారిని దేవుని కృపచేత వీరిరువురు వచ్చి దైవవాక్యమును అందించి గొప్ప ప్రార్థనలు చేయబోతున్నారు. ప్రేమతో మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా ఆహ్వానం చేస్తున్నాం. తప్పకుండా వచ్చి దేవుని పిల్లగా సకల దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాం. యేసు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. భజించెదను, కొనియాడెదను, భజించెదను, కొనియాడెదను, స్తుతించెదను నీ నామమును, స్తుతించెదను నీ నామమును. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా.
మందిలో అతి సుందరుడా, సౌందర్యవంతుడా నా యేసయ్యా. 10,000 మందిలో అతి సుందరుడా, సౌందర్యవంతుడా నా యేసయ్యా. మహనీయుడవు మహిమోన్నతుడవు, మహనీయుడవు మహిమోన్నతుడవు, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా, స్తుతిగణ మహిమలు నీకేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా. పరలోకమందు వేవేల దూతలతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా. పరలోకమందు వేవేల దూతలతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా. ఆరాధనీయుడా ఆరాధింతును, ఆరాధనీయుడా ఆరాధింతును, పరవశింతును నీలో నేను, పరవశింతును నీలో నేను. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా, సమాధానాధిపతివి నీవేనయ్యా. నిత్యుడవగు తండ్రి నా యేసయ్యా. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.